ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఏంటంటే ఈ సీలింగ్ గురించి డిస్కస్ చేద్దాం. మేమైతే ఈ రకంగా మేము థర్మోకోల్ సీలింగ్ అయితే కొంచెం తక్కువలో అయిపోతుంది అనుకున్నాం, కానీ జిప్సమ్ ఏంటంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇలాంటి డెకరేషన్ అన్ని కూడా మనకి జిప్సమ్ సీలింగ్లోనే చేస్తారు. సో దాన్ని అయితే మేము చేసాము. సో ఈ సీలింగ్ అయితే బాగానే ఉంది. డిజైన్ కూడా ఎక్కువ మేము క్లమ్సీ కలర్స్ ఏం వాడకుండా ఇదంతా వైట్ ప్యాటర్న్, ఇదంతా కూడా వైట్ ప్యాటర్న్లో ఒక మంచి సింపుల్ డిజైన్తోనైతే మేము దాని తగ్గట్టే పెయింటింగ్ అయితే వేసుకున్నాము. సో ఓవరాల్గా లుక్ అయితే బాగుంది. సో దాని తగ్గట్టుగా సీలింగ్ లైట్స్ అన్నట్టు ఇవన్నీ సీలింగ్ లైట్స్. సో ఇవి వేసుకున్నట్టయితే మనకి ట్యూబ్లైట్ వేసుకునే అవకాశం ఉండదు. సో ఇవే చాలా తక్కువలో మనకి పవర్ కూడా తక్కువ కాలుతుంది. అదే రకంగా ఇవి మనకి తక్కువ కాస్ట్లో కూడా అయిపోతుంది. సో ట్యూబ్లైట్ అనేది ఒకటే వేసుకుంటాము. పెద్ద రూమ్లోకి అయితే మనకి దాని పవర్ అనేది సరిపోదు కాబట్టి ఈ మధ్య అన్ని సీలింగ్సే వస్తున్నాయి. సో సీలింగ్ లైట్లు అయితే పెట్టుకోవాలి. సో ఫ్యాన్ దగ్గర ముఖ్యంగా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఫ్యాన్ దగ్గర మన ఈ రకంగా ఈ వైట్ మార్క్ అనేది కనిపిస్తుంది కదా. సో ఫ్యాన్ అనేది ఏంటంటే సీలింగ్ చేసిన తర్వాత వాళ్ళు ప్రాపర్గా ఈ ఫ్యాన్ రాడ్ అనేది ఫిట్ చేయకపోతే ఈ ఫ్యాన్ కూడా మనకి వైబ్రేట్ అవుతూ డగ్ 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 అని సీలింగ్ అంతా కూడా కింద పడిపోయే అవకాశం ఉంటుంది. సో దానికోసం ఏం చేసామంటే మాకు అదే ప్రాబ్లం ఫేస్ అయింది. సో దానివల్ల ఏం చేసాము, మేము మళ్ళీ దీన్ని సీలింగ్ అతన్ని పిలిపించి టెస్ట్ చేయించినట్లయితే దాన్ని వాడు ఏం చేశాడంటే ఇక్కడ కట్ చేసి, సో ఇక్కడ కట్ చేసిన తర్వాత ఈ రాడ్ అనేది ప్రాపర్గా ఉందా లేదా అని చెక్ చేశారు. సో రాడ్ అయితే సెట్ చేశారు, కానీ దానికి వాళ్ళు మనకి ఆ క్లాంప్కి అయితే ప్లగ్ సరిగా పెట్టలేదు. సో క్లాంప్ ఫిట్ చేసి ఆ బోల్ట్ అయితే సరిగా సెట్ చేయలేదు. దానివల్ల ఈ ఫ్యాన్ అంతా కూడా డగ్ 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 అంటే సౌండ్ వచ్చేసి వైబ్రేట్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల ఇదంతా కూడా డిస్టర్బ్ అవుతుంది. సో ఇమీడియట్గా మళ్ళీ పిలిచి వాళ్ళకి చూపించిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇక్కడ హోల్డ్ చేసి ఆ ఫ్యాన్ క్లాంపులన్నీ టైట్ చేసి మళ్ళీ దీన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత దీన్ని క్లోజ్ చేశారు వాళ్ళు. సో దానివల్ల మళ్ళీ ఆ ప్రాబ్లం అయితే మాకు రాలేదు. సో నాయిస్ అయితే లేదు. ఇప్పుడు ఫ్రీగా అయితే దానికి మంచిగా రన్ అవుతుంది. సో సీలింగ్ మనం పెట్టుకునేటప్పుడు కూడా ఇలాంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. చాలా రకాల సీలింగ్స్ ఉన్నాయి, కానీ మనకు నచ్చిన అంటే తక్కువ కలర్స్ ఉన్న సీలింగ్నే మనం బుక్ చేసుకుంటూ ఉండాలి. సో ఇంటికైతే ఇది బాగుంటుంది. చాలా ఫ్యాన్సీ సింబల్స్ ఉన్నాయి, ఫ్యాన్సీ స్టైల్స్ ఉన్నాయి అయితే మాత్రం పెద్ద పెద్ద మాల్స్ కానీ షాపింగ్ మాల్స్ కానీ సో హోటల్స్ అయితే సెట్ అవుతాయి. కానీ ఇంటీరియర్గా ఇంట్లో వాడడానికి మాత్రము ఈ రకంగా జిప్సమ్ సీలింగ్ అయితే చేసుకోండి. సో దీంట్లో టూ టైప్స్ ఆఫ్ సీలింగ్స్ ఉంటాయి. జిప్సమ్ సీలింగ్ కానీ థర్మోకోల్ సీలింగ్ కానీ ఇలా ఉంటుంది. కాకపోతే మనము జిప్సమ్ సీలింగ్ అనేది మనకి తక్కువ ప్రైస్లో బెటర్గా ఉంటుంది కాబట్టి పెట్టించుకోండి. సో దాని తగ్గట్టుగా సీలింగ్ లైట్స్ సెట్ చేసుకోండి. ఈ ఫ్యాన్ సెట్టింగ్ చేసేటప్పుడు మాత్రము వాళ్ళు క్లాంప్స్ అనేది ప్రాపర్గా ఇన్స్టాల్ చేశారు లేదా చూసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.